హైదరాబాద్ మీడియా నేల విడిచి సాము చేస్తుందా? హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడే పెట్టుకుని జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ముగ్గురు అభ్యర్థులు ప్రధానం. అటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ. ఈ ముగ్గురు అభ్యర్థులతో ఇంటర్వ్యూలు కానీ ఆ అభ్యర్థులు ముగ్గురిని ఒక వేదిక మీదకి తీసుకురావడం కానీ ఏం కష్టం? అన్ని ఆఫీసులు ఇలా అన్నీ ఆ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లోనే ఉంటాయి టీవీ ఛానల్స్. ముగ్గురిని ఎందుకు తేవట్లేదు? ఆ పార్టీలు రానివ్వట్లేదా? లేదా వీళ్ళకే మాట్లాడే దమ్ము లేదా? మాట్లాడే దమ్ము లేని వాళ్ళు అక్కడ ఎలక్షన్ల నుంచి ఏం చేస్తారు? జూబ్లీహిల్స్కి సంబంధించి అసలు ఎన్నికల్లో ఏం చేయదలుచుకున్నారు? జూబ్లీహిల్స్కి అసలు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇదేమన్నా కేటీఆర్ వర్సెస్ రేవంత్ వర్సెస్ రామచంద్రరావు అన్నట్టు నడుస్తోంది తప్పించి ఆ సునీత వర్సెస్ నవీన్ యాదవ్ వర్సెస్ దీపక్ రెడ్డి అన్నటువంటి కోణంలో లేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇదిలాగా లేదు. అదేదో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నట్టు ఆడ ముగ్గుని కేటీఆర్ ఇంటర్వ్యూలు, రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలు, లేకపోతే రామచంద్రరావు ఇంటర్వ్యూలు ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు జూబ్లీహిల్స్ అనేది హైదరాబాద్ మొత్తం మీద ఓ చిన్న పార్ట్, తెలంగాణలో ఒక చిన్న పార్ట్. దాంట్లో ఆ అభ్యర్థులు వాళ్ళకి ఎంత అవగాహన ఉంది జూబ్లీహిల్స్ గురించి, బస్తీల గురించి ఎంత అవగాహన ఉంది, మిగతా ధనవంతుల ఏరియా గురించి ఎంత అవగాహన ఉంది, వాళ్ళకేం చేస్తారు, వీళ్ళకేం చేస్తారు, ఎదవరకు ఎట్లా ఉండేది, ఇప్పుడేం లోటు ఉంది, నెక్స్ట్ ఏం చేయగలరు, వాళ్ళకున్న అవకాశం ఎంత, ఈ కదా అడగాల్సింది. అలాంటి బాధ్యతాయుతమైన దానికంటే కూడా స్పైసీ డిబేట్లకి అలవాటు పడుతున్నారు.